లాస్యా ప్లీజ్ ప్లీజ్, నా కడుపులో ఉంది నీ హస్బెండ్ బేబీనే, నన్ను చంపకు. లాస్యా లాస్యా, కోడలా నువ్వు కింద పడున్నావేంటి? ఏమీ కాలేదు, నువ్వు టెన్షన్ పడకో. జాగ్రత్త కోడలు పిల్ల. అత్తయ్య గారు, లాస్యని కోడలు అని ఎందుకు పిలుస్తున్నారు? అవినాష్, నేను కదా నీ వైఫ్ని. మరి మీ అమ్మ లాస్యని ఈ ఇంటి కోడలని అంటున్నారేంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వాణ్ణి అడిగితే ఏం చెప్తాడు? నేను చెప్తా విను. నువ్వు ఏ ఆడదైతే వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేదో అలాంటి కోడలుండి ఏం లాభం? నాకు వారసునిచ్చేదే అసలైన కోడలు. అవినాష్, లాస్య కడుపులో పెరుగుతున్న బిడ్డ నీదా? అవును, లాస్య కడుపులో ఉన్న బిడ్డ నాదే. ఇక నుంచి లాస్య నాతోనే ఉంటుంది. నేను నీకు డైవర్స్ ఇస్తున్నా. అవినాష్ మాటలు విని తన మనసు ముక్కలైపోయింది. తన సొంత చెల్లెలే తనకు సవతిగా మారింది. కేవలం ఆమె తల్లి కాలేకపోయిందనే కారణంతో తన హస్బెండ్ ఆమెను గెంటేయాలని చూస్తున్నాడు. నీకసలు సిగ్గుందా? నీ సొంత అక్క కాపురం కూల్చుతున్నావు. నేను మావయ్య కలిసి నిన్ను ఎలా పెంచామో మర్చిపోయావా? నీ స్టడీస్ కోసం, మంచి ఫ్యూచర్ కోసం నేను నిన్ను ఫారెన్ పంపాను. నీకోసం నా లైఫ్నే పణంగా పెట్టాను. కానీ నువ్వు నా కాపురాన్ని కూల్చేస్తున్నావా? నా మీద అంత కన్సర్న్ చూపించడం ఆపేయి. ఇవన్నీ చేయమని నేను నిన్ను అడిగానా? పెద్ద త్యాగమూర్తిలా నటించడం ఆపు. ఇక అమ్మా నాన్నలు చేసింది అది వారి బాధ్యత మాత్రమే. అసలే నా తల పగిలిపోతుంది. ఈ మెలో డ్రామా ఆపు. డ్రామా ఆపు, ఎక్కువైంది. ఇకపై లాస్య అని టెన్షన్ పడితే నేనేం చేస్తానో తెలీదు. డైవర్స్ పేపర్స్ రెడీ అయ్యే వరకు నీ లగేజ్ సర్దుకొని స్టోర్ రూమ్లో పడుండవు. లాస్యని జాగ్రత్తగా చూసుకోవడం నీ బాధ్యత. అర్థమైందా? కరెక్ట్గా చెప్పావురా. నువ్వు చెప్పింది నిజం. మన వంశాన్ని నిలబెట్టబోయే ఈ కొత్త కోడలి సేవలో ఎలాంటి లోపం జరగకూడదని ఈమెకు గట్టిగా చెప్పు. లేదంటే నేను ఈమెను వదిలిపెట్టను. ఒక ఆడదానివయ్యుండే మరొక ఆడదాని గురించి ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావు? నాకు పిల్లలు పుట్టరు అంటే IVF లాంటి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా. దీనికోసం నా కాపురాన్ని ముక్కలు చేయాల్సిన అవసరం లేదు. అత్తయ్య, ఇప్పుడు నేను అదే దేవుణ్ణి కోరుకుంటున్నాను. లాస్య ఏ వారసుడి గురించి అయితే కలలు కంటుందో ఆ కల ఎప్పటికీ నిజం కాకూడదని కోరుకుంటున్నాను. చాలు, ఇంకొక్క మాట మాట్లాడినా నీ లగేజ్ సర్దుకొని వెంటనే సర్వెంట్ రూమ్కి పో. అర్థమైందా? అవినాష్, నేను నీ వైఫ్ని. అది డైవర్స్ వచ్చేంత వరకే. మనం వెళ్దాం. పద మమ్మీ. అవినాష్ అన్వితను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చిన్నప్పటి నుండి అన్విత చాలా శాంత స్వభావం కలది. ఆమె తల్లి చాలా కాలం క్రితమే చనిపోయింది. కానీ అన్విత మావయ్య ఆమెకు ఎప్పుడూ తల్లి లేని లోటు తెలియకుండా చూసుకున్నారు. ఒక చిన్న గదిలో ఎంతో పేదరికంలో ఆమె తన బాల్యాన్ని గడిపింది. మావయ్య కూతురైన లాస్య చదువుకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అన్విత తన చదువును కూడా వదులుకుంది. కానీ లాస్య మాత్రం ఎప్పుడూ అన్వితను తక్కువ చేసి మాట్లాడడం, అవమానించడం చేసేది. ఇప్పుడు అన్విత జీవితంలో విషం నింపడానికి ఆమె భర్తను పెళ్లి చేసుకోకుండానే లాస్య అదే ఇంట్లో ఉంటూ కుట్రలు చేస్తోంది. అవమానాలతోనే అన్విత రోజు మొదలవుతూ వస్తోంది. అవినాష్ బేబీ, అవినాష్ బేబీ, నాకు గొంతు ఎండిపోతోంది. అన్విత, వెళ్ళి లాస్యకి జ్యూస్ తీసుకురా. అన్వితకు లాస్యని చితకబాదాలనిపించినా ఆమె ప్రెగ్నెన్సీ మరియు అవినాష్ కోపం గురించి ఆలోచించి సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళింది. ఎవరికోసం ఈ జ్యూస్ తీసుకెళ్తున్నావు? అత్తయ్య, లాస్య కోసం. వద్దులే, నీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. ఒకవేళ నువ్వు ఈ జ్యూస్లో విషం కలిపి నా పుట్టబోయే మనవణ్ణి చంపేస్తే ఏంటి పరిస్థితి? దీను, ఈ జ్యూస్ తీసుకెళ్లి లాస్యకివ్వు. అత్తయ్య, నేను అవినాష్ మనసు గెలవడానికి చాలా ట్రై చేశాను. కానీ అతను అసలు నా దగ్గరకు రావడమే లేదు. అరే, నీలాంటి చదువు సంధ్యల్లేని దాని దగ్గరికి మా ఇంటి కుక్క కూడా రాదు. అసలు అందం సౌందర్యం అంటే ఏంటో నీకేం తెలుసు? కనీసం నీ చెల్లెల్ని చూసన్నా కొంచెం నేర్చుకోవచ్చు కదా.
నా కొడుక్కి నీలో ఏం నచ్చిందో అర్థం కావడం లేదు. గుడిసెలో ఉండేదాన్ని తీసుకొచ్చి ఇంత పెద్ద మేడలో కూర్చోబెట్టాడు. ఇంకొన్ని రోజులు మాత్రమే అవినాష్ నీకు విడాకులిచ్చి లాస్యని పెళ్లి చేసుకుంటాడు. ఇంకా ఇక్కడే నిలబడి నా మొహం ఏం చూస్తావు? ఫినాయిల్ పట్టుకొని ఇల్లంతా క్లీన్ చేయి. ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత అవినాష్తో మాట్లాడే ఛాన్స్ కోసం అన్విత రూంలోకి వెళుతుంది. కానీ అక్కడ అవినాష్ లాస్య హ్యాండ్పై ముద్దు పెట్టుకుంటూ ఉండడం చూసి అన్విత కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అయినా ధైర్యం తెచ్చుకొని అన్విత ఇలా అంటుంది. అవినాష్, మన మధ్య ఉన్న సీక్రెట్ నీకు బాగా తెలుసు. అదంతా తెలిసి కూడా నువ్వు లాస్యని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? నువ్వు మోసం చేసి గెలుద్దామనుకుంటే అది పొరపాటు. నువ్వనుకున్నది నేను ఎప్పటికీ జరగనివ్వను. నేనే మోసం చేశాను అవినాష్. మీ తాతగారు ఆ కండిషన్ పెట్టకపోయుంటే నేను నిన్ను పెళ్లి చేసుకునేదాన్నే కాదు. నీలాంటి గుడిసెల్లో ఉండే అమ్మాయిల కుట్రలు నాకు బాగా తెలుసు. ఆ మాట విని అవినాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకప్పుడు అన్విత పడుకున్న బెడ్ మీద ఇప్పుడు ఆమె చెల్లెలు లాస్య పడుకుని ఉంటుంది. రగులుతున్న మంటల్లో ఆజ్యం పోయడానికి లాస్య ప్లాన్ చేస్తుంది. అది అన్విత కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు రియల్ డ్రామా స్టార్ట్ అయింది. అన్విత, ఈ సోప్ వాటర్ ఫ్లోర్ మీద ఎందుకు పోసావు? నేను పడిపోయేదాన్ని. అవినాష్, అవినాష్ చూడు. అవినాష్ పరిగెత్తుకుంటూ రాగా అతని వెంటే వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. నన్ను కింద పడేలా చేసి మన బేబీని చంపాలని చూస్తోంది. లేదు, ఈ నీళ్లు నేను పోయలేదు. స్టాప్ ఇట్. అమ్మా, ఒక్క క్షణం అన్వితకి అనిపించింది ఏంటంటే ఏం జరిగినా సరే అవినాష్ తనను ఇంటి నుంచి బయటకు గెంటేయడని. కానీ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. అవినాష్ ప్లీజ్, నేను ఎక్కడికి వెళ్తాను? ఇలా చేయకు ప్లీజ్. నేను నీ వైఫ్ని. ప్లీజ్ నాకు ఇలా అన్యాయం చేయకు. నేను నీతో పాటు ఉంటాను. ప్లీజ్ నన్ను ఇంటి నుండి బయటికి పంపకు. ప్లీజ్ 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 ప్లీజ్. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? లాస్యా ప్లాన్ ఫలించింది. అన్వితను శాశ్వతంగా ఇంటి నుంచి బయటికి పంపించేసింది. తన దారిలో ఉన్న అడ్డంకి తొలగిపోయిందని లాస్యా అనుకుంది. సరిగ్గా అదే సమయంలో ఒక కారు హార్న్ మోగడంతో అవినాష్, భారతి ఇద్దరూ బయటకు చూశారు. కారులో ఉన్న వ్యక్తిని చూడగానే అన్విత షాక్ అయింది. తనకు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే ఒక చెయ్యి ఆమెను లోపలికి లాగింది. కాస్ట్లీ ఆడి ఫుల్ స్పీడ్తో రయ్యమంటూ వెళ్ళిపోయింది. డోర్ దగ్గర నిల్చుని ఇదంతా చూసిన అవినాష్, భారతీయులు షాక్కి గురయ్యారు. కారులో ఉన్న వ్యక్తిని చూడగానే వాళ్ల కాళ్ల కింద భూమి కంపించింది. అన్వితను తనతో పాటు తీసుకెళ్లింది ఎవరు? ఆమెను కాపాడడానికి వచ్చిన సేవియరా, లేక ఇది మరో కుట్రలో భాగమా? అన్విత ఎప్పటికైనా లాస్యాకి గట్టి సమాధానం చెప్పగలదా? అవినాష్, అన్వితల బంధం వెనక ఉన్న అసలు రహస్యమేంటి? చివరకు మంచే గెలుస్తుందా లేక చెడు గెలుస్తుందా? కారులో కూర్చున్న వ్యక్తిని చూడగానే అన్విత బోరున ఏడ్చేసింది. ఆ కారులో ఉన్నది మరెవరో కాదు, ఆమె ప్రాణ స్నేహితురాలు ప్రియా. ప్రియా అన్వితను హగ్ చేసుకుంది. అన్విత, నీకు జరిగిన అన్యాయం గురించి నాకు తెలుసు. మనం ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకుందాం. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. కానీ ముందు అసలు ఏం జరిగిందో నువ్వు నాకు క్లియర్గా చెప్పాలి. ఎప్పుడూ మెరిసే ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయాయి. ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. తన జీవితంలో కొన్ని రోజుల క్రితం మొదలైన ఆ తుఫాన్ని అన్విత గుర్తు చేసుకుంటోంది. నేనెప్పటికీ అమ్మను కాలేనా? ఒక బిడ్డకు జన్మనిస్తాననే కండిషన్తోనే కదా నా పెళ్లి జరిగింది. ఆమె చేతిలో నుండి మెడికల్ రిపోర్ట్స్ జారిపడ్డాయి. ఒక్క క్షణంలో ఆమె జీవితంలోని సంతోషాలన్నీ దుఃఖ సాగరంలో కలిసిపోయాయి.
నాకు ఫస్ట్ నుంచే డౌట్ లోపం నీలోనే ఉందని. అందుకే కదా 4 ఏళ్లైనా నీకు పిల్లలు పుట్టలేదు. అత్తయ్య ప్లీజ్, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎందుకు? ఇక్కడ మాట్లాడితే సిగ్గుగా ఉందా? 4 ఏళ్ల నుండి నన్ను అమ్మమ్మని చేయకుండా టైం వేస్ట్ చేస్తున్నప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకు? నువ్వు మా ఫ్యామిలీలో అడుగు పెట్టినప్పటి నుండి మాకంత దురదృష్టమే. అన్విత తన అత్తయ్య మాటల్ని భరిస్తూ ఉండగా సరిగ్గా అప్పుడే ఆ హాస్పిటల్ కారిడార్లో ఆమె భర్త అవినాష్ని చూసింది. అవినాష్, అవినాష్! అన్వితను పక్కకి నెట్టేసి అవినాష్ ఉత్సాహంగా తన తల్లి దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు. అమ్మా, రిపోర్ట్ పాజిటివ్. అన్విత అత్తయ్య ముఖంలో కోపం క్షణాల్లో ఆనందంగా మారిపోయింది. మాత అమ్మ దయ వల్ల నా కల నిజం కాబోతోంది. అన్విత తన భర్త అత్తయ్య ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పును చూసి అయోమయంలో పడిపోతుంది. ఆమె అర్థం చేసుకునే లోపే ఆమె కజిన్ లాస్యా అక్కడికొచ్చి అత్తయ్య కాళ్ళు మొక్కుతుంది. చల్లగా ఉండు తల్లి, నీ వల్లే నా కల నిజం కాబోతోంది. నా అవినాష్ వంశాన్ని ముందుకు తీసుకెళ్లే బిడ్డ నీ కడుపులోనే ఉందని నాకు ఖచ్చితంగా తెలుసు. అన్విత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తనను అక్కగా భావించిన సొంత కజిన్ తన కాపురాన్ని ఇంత దారుణంగా కూల్చేస్తుందని ఆమె అస్సలు నమ్మలేకపోతుంది. నీకీ విషయం తెలుసో లేదో, నాకు హాస్పిటల్ స్టాఫ్ జరిగినదంతా చెప్పారు. అసలు నీ అత్తగారు, నీ హస్బెండ్ వాళ్ళు తమని తాము ఏమనుకుంటున్నారు? పద, ఇప్పుడే మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ప్రియా, విధి రాతను ఎవ్వరూ మార్చలేరు. నీకు ముందే చెప్పాను కదా అవినాష్ నీకు సరైనవాడు కాదని. బహుశా అందుకేనేమో ఇప్పుడు ఇలా ఉన్నాను. ప్రియా, నువ్వు ఎప్పుడు చెప్పేదానివి కదా, ఒక డ్రింక్ తీసుకుంటే బాధలన్నీ మర్చిపోవచ్చు అని. ఈరోజు నా బాధలన్నింటినీ మర్చిపోవాలనుకుంటున్నాను. లెట్స్ గో. బాలేదా? అక్క ప్లీజ్ ప్లీజ్, నా కడుపులో ఉంది నీ హస్బెండ్ బేబీని, నన్ను చంపొద్దు. నాకు డైవర్స్ కావాలి. ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కువ తాగేశావు. వెయిటర్, అన్విత ప్లీజ్ స్టాప్. వెయిటర్, అన్విత, రూమ్ నెంబర్ 607కి తీసుకెళ్ళండి. రూమ్ నెంబర్ 607? కానీ అక్కడ క్విక్! అన్విత, నువ్వు తనతో వెళ్ళు. నేను ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుని వెంటనే వస్తాను, ఓకేనా? ప్రియా కూడా అన్వితకు వ్యతిరేకంగా ఏమైనా కుట్ర పన్నుతోందా? ఆ రాత్రి అన్విత మత్తులో మునిగిపోయి తడబడుతూ నడుస్తోంది. మత్తులో ఉన్న అన్విత ప్రియా చెప్పిన రూమ్కు వెళ్ళింది. ఆ రూంలోకి వెళ్లగానే ఆమెకు ఏదో వింతగా అనిపించింది. ఆ రూంలో ఎవరో తన దగ్గరకు వస్తున్నట్లు అనిపించింది. రూంలో తనతో పాటు మరొక వ్యక్తి ఉన్నట్లు ఆమెకు అనిపించింది. అన్వితకు ఒక నీడ తన వైపుకు వస్తున్నట్లు అనిపించింది.
ఆ నీడ రూంలోని గోడల మీద మాత్రమే కాకుండా నేల మీద కూడా పడడం చూసింది. అన్విత భయంతో స్పృహ తప్పి పడిపోయింది. మరుసటి రోజు ఉదయం అన్విత నిద్రలేవగానే భారంగా ఫీల్ అయింది. ఎక్కువగా తాగడంతో నైట్ ఆ రూంలోకి వచ్చాక ఏం జరిగిందో ఆమెకు గుర్తులేదు. తల తిరుగుతుండగా ఆమె బెడ్ మించి లేవడానికి ప్రయత్నించింది. అప్పుడు తన కడుపు దగ్గర ఏదో బరువుగా అనిపించి కడుపు ఉబ్బి ఉండడాన్ని గమనించి షాక్కి గురైంది. టెన్షన్ పడుతూ అద్దం దగ్గరకు వెళ్లిన అన్విత తన షోల్డర్స్ మీద మరియు వీపు మీద ఉన్న గుర్తుల్ని చూసి నివ్వెరపోయింది. రాత్రి మత్తులో ఏం జరిగిందో అర్థం కాక ఆమె భయపడిపోయింది. నా పొట్ట ఎందుకిలా ఉబ్బింది? నా షోల్డర్స్ మీద ఈ మచ్చలేంటి? అసలు రాత్రి ఏం జరిగింది? నాకేమీ గుర్తు రావడం లేదు. అసలు ఒక్క రాత్రిలో అన్విత ప్రెగ్నెంట్ ఎలా అయింది? ఆ రాత్రి ఆమెకు ఏమైంది? ఆమె షోల్డర్స్ పై ఉన్న ఆ వింత మార్క్స్ ఏంటి? ప్రియా కూడా ఈ కుట్రలో భాగమేనా? అన్విత ఎంత ఆలోచించినా ఆ రాత్రి జరిగిన విషయాలేమీ ఆమెకు గుర్తుకు రాలేదు. నా ఫోన్ అన్విత తన ఫోన్ని చెక్ చేయగా ప్రియ నుంచి 45 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే ఆమె ఫోన్ మళ్లీ మోగింది. అన్విత, ఎక్కడున్నావు నువ్వు? నైట్ నుండి నిన్ను వెతుకుతున్నాను. నేను హోటల్ రూమ్లో. 1 మినిట్, రూమ్ నెంబర్ చెక్ చేసి చెప్పు. 607. ఓకే, ఫైన్. రూమ్ నెంబర్ 607 అని వినగానే ప్రియా ఊపిరి పీల్చుకుంది. పరుగు పరుగున అన్విత ఉన్న రూమ్కి వెళ్ళింది. ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఎలా అయిపోయావు? అసలు నీ పొట్ట ఇంతలో ఉబ్బిందేంటి? మనం ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. రిపోర్ట్లు వచ్చాయి. మీరు 7 నెలల గర్భవతి. ఒకవైపు అసలు ఎవరితోనూ గడపకుండానే ఒక్క రాత్రిలో 7 నెలల గర్భవతి ఎలా అయ్యానని అన్విత షాక్లో ఉంది. మరోవైపు అన్విత ప్రెగ్నెంట్ అని తెలియగానే ప్రియ ఎంతో సంతోషంగా ఉంది. ప్లీజ్ నిజం చెప్పు ప్రియా, నిన్న రాత్రి అసలు ఏం జరిగింది? జరిగిందంతా చెప్తాను అన్విత, కానీ ఒక్క కండిషన్. కండిషన్? ప్రియా కండిషన్ విని అన్విత ఇలా అంటుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? నైట్ ఏం జరిగిందో చెప్పకపోయినా పర్వాలేదు. నీ కండిషన్ నేను ఒప్పుకోను. ప్రియ పెట్టిన ఆ కండిషన్ ఏంటి? అన్వితకు ఆ రాత్రి జరిగిన నిజం తెలుస్తుందా? ఒకవైపు అన్విత తన జీవితంలో జరిగిన అంతుచిక్కని విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే, మరోవైపు అవినాష్ హాస్పిటల్లో లాస్యకి వైద్య పరీక్షలు చేయిస్తున్నాడు. లాస్య ఎప్పట్లాగే కొత్త డ్రామా మొదలుపెట్టింది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. మన బిడ్డకేమైనా అయి ఉంటే నేను బ్రతికేదాన్ని కాదు. నో నో నో, డోంట్ వరీ. నేనుండగా అన్విత గాని ఇంకెవరూ గాని మన బిడ్డను ఏమీ చేయలేరు. నువ్వు అస్సలు టెన్షన్ పడద్దు. నువ్వు జాగ్రత్తగా ఉండో. నేను నీకోసం జ్యూస్ తీసుకొస్తాను, ఓకే? ఇప్పటి వరకు ఫోటోలు ఎందుకు రాలేదు? అరే మేడం, ఆ అమ్మాయి దొరక్కపోతే ఫోటోలు ఎలా పంపిస్తాం? రాత్రంతా వెతికాం, కానీ ఆ అమ్మాయి ఎక్కడ దొరకలేదు. అసలు అది ఎక్కడికి పోయినట్లు? ఒక్కసారి దొరికితే చాలు, ఆమెకు ఎలాంటి పరిస్థితి కల్పిస్తానంటే.
అదే సమయంలో అన్విత మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. రూమ్ నెంబర్ 602లో 10 మంది ఉన్నారు. వాళ్ళు నీ కోసం వెతుకుతున్నారు. వాళ్లను లాస్య పంపింది. ఏంటి? అసలెవరు నువ్వు? ఇదంతా నీకెలా తెలుసు? నిన్న రాత్రి నీతో ఉన్నది నేనే. నీ లైఫ్ ఇప్పుడు పూర్తిగా మారిపోబోతుంది. నీకు నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఒక్క రాత్రిలో నేను 7 నెలల గర్భవతిని ఎలా అయ్యానో నీకు తెలుసా? నాకన్నీ తెలుసు. నేను నిన్న రాత్రి నీతో ఏం చెప్పానో దానికి నువ్వు రెడీగా ఉంటే నాకు కాల్ చేయి. బాగా ఆలోచించు. డెసిషన్ నీదే. నీకు జరిగిన అన్యాయానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. నీకు దక్కాల్సిన హక్కును నేను నీకు ఇప్పిస్తాను. నీ మిస్టర్ షాడో. అసలు ఎవరి మిస్టర్ షాడో? నిన్న నైట్ జరిగిందేమీ ఎందుకు నాకు గుర్తులేదు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మిస్టర్ షాడో మాత్రమే చెప్పగలడు. భయంతో టెన్షన్తో అన్విత చివరికి మిస్టర్ షాడోకి కాల్ చేస్తుంది. హలో అన్విత, నువ్వు తప్పకుండా కాల్ చేస్తావని నాకు తెలుసు. చెప్పు, ఏం నిర్ణయించుకున్నావు? ఎవరు నువ్వు? నా దగ్గర నుండి ఏం ఆశిస్తున్నావు? నా లైఫ్లో జరిగిన వాటికి నువ్వెందుకు రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నావు? నేను నీ స్నేహితున్నో లేక శత్రువునో కాలమే చెబుతోంది. కానీ ఒక్కటి గుర్తుంచుకో, ప్రస్తుతం నీకు శత్రువులైన ప్రతి ఒక్కరూ నాకు శత్రువులే. నీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే వరకు నేను నిన్ను వదిలిపెట్టను. అసలు ఎవరే మిస్టర్ షాడో? అన్విత నుండి అతను ఏం ఆశిస్తున్నాడు? ఆమెకు జరిగిన అన్యాయానికి అతను ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు? ఆ రాత్రి అన్వితకు అసలు ఏం జరిగింది? ఒక్కరోజులోనే అన్విత 7 నెలల గర్భవతి ఎలా అయింది? ఆమె షోల్డర్స్ పై ఉన్న ఆ గుర్తుల అర్థమేంటి? ఇందులో ప్రియా పాత్ర ఉందా? ఆమె అన్వితకు పెట్టిన కండిషన్ ఏంటి? అన్విత జీవితంలో ముందు ముందు ఏం జరగబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.